నమస్తే, రామరాజ్యం టీవీకి స్వాగతం. ఈ మధ్యకాలంలో రాను రాను సాయిబాబా గురువు దేవుడు కాదు అని కొన్ని ఆలయాలను కూడా ధ్వంసం చేయటం మనం చూస్తున్నాం. దీనివల్ల సాయిబాబా భక్తులు చాలా రకాల ఆందోళనలు కూడా చెందుతున్నారు. అసలు సాయిబాబా గురువా, దేవుడు కాదా, పూజ చేయకూడదా? కోర్టు కూడా రీసెంట్గా ఒక జీవో జారీ చేసింది. అసలు ఏం జరుగుతోంది? వీటన్నిటి గురించి మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త, ఆస్ట్రాలజర్ కూడా కరుణమ్మ. అమ్మ సాయిరామ్, నమస్తే. జై సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నమస్కారం. రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకి, అలాగే అశేష ప్రేక్షక అభిమానులందరికీ కూడా నమస్కారం. అమ్మ, ఫస్ట్ మనం సాయిబాబా గురించి మనం మాట్లాడదామమ్మా. సాయిబాబాను పూజించని వాళ్ళు దాదాపు ఎవరు ఉండరు నాకు తెలిసిన వరకు. అంటే చిన్నప్పటి నుంచి కూడా, ఇంకా ముఖ్యంగా పిల్లల్లో మనం చూసుకున్నట్టయితే, అంటే వాళ్ళు ఒకవేళ ఒక భక్తి మార్గాన వాళ్ళు ఒక ఆధ్యాత్మికంగా వాళ్ళు స్టార్ట్ కావాలనుకుంటే గురువారం సాయిబాబా అని ఆ రోజునే ప్రత్యేకంగా ఎంచుకొని ఆ రోజు నుంచే వాళ్ళు మిగతా దేవుళ్ళను ప్రార్థించడం కూడా జరుగుతుంది. అంటే అంత మంది భక్తులు ఉన్నారు సాయిబాబాకి. సరే, ఈ విషయం గురించి ఫస్ట్ మీరు, అంటే మీ శ్వాస, మీ ఊపిరి ఇవన్నీ కూడా సాయిబాబానే. అంటే ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎవరైనా అభినందించినా, అభిమానించినా, ఎవరినన్నా మీరు ఒక మంచి భావంతో మీరు చూసినా వాళ్ళను బాబా అని పిలుస్తారు. మా పడుకునే ముందు సాయిరామ్, లేచిన తర్వాత సాయిరామ్. అంటే మీ లోపల అనువనువు మొత్తం సాయి భక్తితోని మీరు కూడి ఉన్నారు. అసలు ఫస్ట్ నాకు ఒక మాట చెప్పండి, మీరు ఏ వయసులో ఉన్నప్పుడు ఈ సాయిబాబాకు భక్తురాల్లాగా మీరు మారారు? ఎటువంటి సన్నివేశం మిమ్మల్ని ఇటువైపు మళ్ళించింది? సాయి అనేటువంటి పదము షిరిడి గ్రామంలో ఒక ఈశ్వరుడి టెంపుల్, దాన్ని ఖండోబా మందిరం అంటారు. ఆ మందిరంలో పూజారిగా ఉన్నటువంటి మహల్సాపతి గారు ఒకానొక కాలమందు సాయిబాబా ఆ టెంపుల్ ద్వారం ముందు వచ్చి నిలబడితే సాయి ఆవో అని లోపలికి పిలవడం జరుగుతుంది అని సచ్చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. ఆ విధంగా ఆయన ఎప్పుడైతే పిలిచారో ఆనాటి నుంచి అందరూ కూడా ఆ ఫకీర్ని, ఆ సాధువుని, ఆ సద్గురువుని సాయి అని పిలవడం. అలాగే బాబా అంటే అర్థం ఏమిటి? తండ్రి అని. బాబా అంటే ఆ నార్త్ వైపు బాబా అని పిలుస్తారు తండ్రిని. మన సౌత్లో నాన్నగారు, నాన్న అని పిలుస్తారు. ఆంగ్లేయులు డాడ్, డా రకరకాలుగా డాడీడీలు పిలుస్తారు. ఈ రకంగా తండ్రి అని పిలవడాన్ని బాబా అంటారు. సో మహల్సాపతి గారు సాయి ఆవో అని పిలిచిన క్షణం నుంచి ఆ బాబాని సాయిబాబాగా ఆ గ్రామస్తులందరూ పిలవడం మొదలుపెట్టారు. ఆ విధంగా షిరిడి గ్రామంలో ఆయన కొన్ని సంవత్సరాలు వచ్చి అక్కడే ఉండి మరలా ఒక 3-4 సంవత్సరాలు అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి ధ్యానం చేసుకొని తిరిగి 1958 ఆ ప్రాంతాల్లో షిరిడి గ్రామానికి చేరుకొని అక్కడి నుంచి ఆయన సమాధి అయ్యేంత వరకు కూడా షిరిడీలోనే నివసించారు అని సచ్చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆయన ఒక గురువు, ఒక యోగి, ఒక సాధువు, చూడడానికి ఒక ఫకీరు. అందువల్ల ఆయన్ని షిరిడి సాయిబాబా అనే పేరుతోటి అందరూ పిలుస్తూ ఉండడము, ఆ విధంగా ఆయన్ని ఒక గురువులాగా కొలుచుకోవడము మొదలైంది. అయితే మొట్టమొదట
షిరిడి గ్రామానికి ఆయన వచ్చినప్పుడు ఒక బిచ్చగాడిలాగా, ఒక ఫకీర్లాగా భిక్షాటన చేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఒక వెర్రివాడిని చూసినట్టు చూసిన వాళ్ళు ఉన్నారు, నిందించిన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు, ఆదరించిన వాళ్ళు, రకరకాలు మనుషుల స్వభావాలు రకరకాలుగా ఉంటాయి కదా. అన్ని రకాల దూషణ భూషణలకి ఆయన గురి కాబడిన వ్యక్తి. తర్వాత కాలంలో ఆ షిరిడి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బాబాగారు ఒక సాత్వికమైన వ్యక్తి, అలా ఒక దగ్గర ఉండి ధ్యానం చేసుకోవడము, భిక్షాటనకు పెడితే ఎవరైనా దయతో ఏమన్నా తినే ఆహారం పెడితే అది తీసుకొని వచ్చి ఒక మసీదు దగ్గర కూర్చొని అక్కడ తినడము, అక్కడే ధ్యానం చేసుకుంటూ ఉండడము. తర్వాత అక్కడికి దగ్గరలోనే ఒక వేప చెట్టు కింద ఆయన నిరంతరము ధ్యానం చేసుకుంటూ మౌనంగా ఉండేవారట. అక్కడి ప్రజలకి ఏవైనా కష్టాలు బాధలు వస్తే ముందుగా ఆయన హెచ్చరించేవారట, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పేవారట. అలాగే అజ్ఞానంతో ఉన్న అనేక మందికి జ్ఞానాన్ని బోధించడము, మోక్షానికి మార్గాన్ని తెలియపరచడము, అందుకోసమే తాను ఆ ఊరిలో నివసిస్తున్నట్టు ప్రకటించటము జరిగింది అని చెప్పి సచ్చరిత్ర చదివే వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఆయన ఒక సాధు పుంగవుడు, దేవుడు కాదు. ఆయన ఎన్నడూ నేను దేవుణ్ణి, నేను భగవంతుడిని, నేను పరమాత్మని, నాకు విగ్రహాలు పెట్టండి, గుళ్ళు కట్టండి, పూజలు చేయండి అని ఎప్పుడూ ఎవరితో చెప్పిన దాఖలాలు కూడా లేవు. అయితే మన మానవుల్లో ఒక కేటగిరీ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే భగవంతుడి యందు ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు ఎంత మాత్రము ఉంటాయి అనేది ఎవరికి వాళ్ళకే తెలుసు. కాకపోతే రెచ్చిపోయి ఏదైనా కొత్తగా ఒక విషయం తెలిసిన ఒక యోగి గురించి కానీ, ఒక స్వామీజీ గురించి కానీ, ఒక మాతాజీ గురించి కానీ ఏమన్నా తెలిస్తే వెంటనే అక్కడ పక్షులు వాలినట్టు వాలిపోతారు. అక్కడ చేరి వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళు రకరకాలుగా ఆరాధించడము, పూజించడము, సేవించడము, ధ్యానించడము, మంత్రాలు చదవడము, నైవేద్యాలు పెట్టడము, అక్కడ వ్యాపారాలు పెట్టుకోవడము, ఈ రకంగా అక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసేస్తారు. చేసేసి ప్రచారం చేసేసుకొని చివరికి కొన్నేళ్ళు అయ్యేసరికి అదొక వ్యాపార కేంద్రంగా మారిపోయేలాగా చేసేస్తారు. వాళ్ళ జీవనోపాధి కోసం మనుషులు చేసేటువంటి పని ఇది. ఈ యోగులు, సిద్ధులు, స్వామీజీలు వాళ్ళంతటా వాళ్ళు జనరల్గా ఇవన్నీ చెయ్యమని, వాళ్ళే దేవుళ్ళమని ఎవరితోనూ అనరు. ముఖ్యంగా సాయిబాబా గారు అయితే ఎప్పుడూ ఎవరితో అన్నట్టు ఎక్కడ నేనైతే వినలేదు, ఏ పుస్తకంలోనూ చదవలేదు కూడా. అయితే ఈ క్రమంలో మన భారతదేశంలో యావత్ దేశంలో కూడా అనేక మంది బాబాగారి యొక్క సద్బోధల వల్ల, బాబాగారి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల, ఆశీస్సుల వల్ల, ఆయన చెప్పినటువంటి మంచి మాటలు అనుసరించి ఆయనని ధ్యానించడము, కొలుచుకోవడము మొదలుపెట్టి ఆయన యొక్క చిత్రపటాలని కూడా అప్పట్లో ఎవరో ఆంగ్లేయులు తీశారు అని ఆ పుస్తకంలో రాశారు. ఒకటే ఒక ఫోటో జనరల్గా మీరు చూసే ఉంటారు. ఆ ఫోటోని పెట్టుకొని దాన్ని ఆధారంగా చేసుకొని తర్వాత విగ్రహాలు తయారు చేయడము, మందిరాలు నిర్మించడము, ఇంకా ఏముంది కేంద్రాలు ఓపెనింగ్. ఈ ఓపెనింగ్ సెక్షన్ అయిపోయాక అది
ఎలా దేశం యావత్తు విస్తరించేలాగా. ఇప్పుడైతే విదేశాల్లో కూడా ఏనాడు ఏ యోగి, ఏ స్వామి, ఏ సాధువు కూడా నాకు ఉన్న జ్ఞాన పరిధిలో ఎప్పుడూ స్వయం దైవంలా ప్రకటించుకునేవారు లేరు, ఉండరు కూడా, ఉండకూడదు కూడా. కేవలము మనుషులు తమ స్వార్థంతో, స్వప్రయోజనాల కోసము, వాళ్ళ జీవనాధారం కోసము, లేదా వాళ్ళ భక్తి పార్వశ్యంలో మూర్ఖత్వంతో, మూఢత్వంతో, అతి చేష్టలతోటి ఆ స్వామీజీల్ని, ఆ యోగుల్ని, ఎవరైతే భగవంతుణ్ణి నమ్మి సన్మార్గంలో ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ ప్రజలందరికీ వాళ్ళ మేలు కోరి మంచి విషయాలు చెబుతూ సన్మార్గాన్ని బోధిస్తూ ఉంటారో అటువంటి సత్పురుషోత్తములందరినీ కూడా వీళ్ళు దేవుళ్ళుగా మార్చేస్తున్నారు. ఏముంది, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హార్ట్ పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డాక్టరు వైద్యం చేసి వాడిని బతికించాడు అనుకోండి, ఆ పేషెంట్కి దృష్టిలో ఆ డాక్టరే భగవంతుడు. అవును. ఎందుకని చచ్చిపోయేవాడిని బతికించాడు కాబట్టి. ఆ రోజు నుంచి ఆ డాక్టర్ ఫోటో పెట్టుకొని పూజించుకుంటారు ఆ ఇంటిల్లి పది. ఎవరు కనబడితే వాళ్ళకి పలానా డాక్టర్ దేవుడితో సమానం, ఆయన హస్తవాసి బ్రహ్మాండమైంది, ఆయన దగ్గరికి వెళ్తే మీరు బతికిపోతారు, అక్కడ వైద్యం చేయించుకోండి అని రికమెండేషన్ కూడా చేస్తారు, ప్రచారం చేస్తారు. అదేవిధంగా ఈ భక్తవరులు, ఈ ఫాలోవర్సు, సోకాల్డ్ ఇష్టపడే వాళ్ళు, ఆధారపడి జీవించేటువంటి వ్యాపారస్తులు, వ్యాపారస్తులే, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వీళ్ళని దేవుళ్ళుగా ప్రచారం చేసేస్తున్నారు. దేవుళ్ళుగా ఆపాదించి దైవత్వాన్ని గుళ్ళుగట్టి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఒక చెడ్డ పేరు తెస్తున్నారు అని నేను అంటాను. అంటే గుళ్ళు కట్టియొద్దు అంటారా అమ్మ? మరి అలా కాదండి, గుడి కడితేనే దేవుడా? భగవంతుడు, పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు? హృదయంలో ఉంటాడు, ఉండాలి కూడా. మానవులు అంతటి జ్ఞానులుగా వాళ్ళ మెదడు వికసించడానికి పుట్టుకతోనే వికసించదు కాబట్టి కొంత సాకార పూజలు చేయడము, ఒక ఆకారాన్ని విగ్రహం రూపంలో ప్రతిష్ఠించుకొని నిత్య పూజలు చేయడము, క్రమశిక్షణ కోసము, ఏకాగ్రత కుదరడం కోసము, భగవంతుని పట్ల విశ్వాసము దృఢపరుచుకోవడం కోసము దేవాలయాలు ఉండాలి. కానీ గురువులకి దేవాలయం అక్కర్లేదండి. ఆశ్రమాలు, దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల సొమ్ములు, నగ నట్ర, లారీలతో పువ్వులతోటి అభిషేకాలు చేయడము, ఈ హంగామాల అవసరం లేదు. ఇవంతా వ్యాపార ధోరణితోటి వాళ్ళని అడ్డు పెట్టుకుని వాళ్ళని ఆధారంగా చేసుకుని బ్రతికే మనుషులు కొందరు చేస్తున్న నాటకాలు ఇవి. అయితే అమ్మ, నాకు ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు ఇవన్నీ అంటుంటే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు మనం సాయిబాబా మినహా ఏ దేవుళ్ళకి వెళ్ళినా, ఏ దేవాలయాల దగ్గరికి మనం వెళ్ళినా, దేవుడి దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఎంతో కొంత వెచ్చించాల్సి ఉంటుంది. సపరేట్ టికెట్. ఉచిత దర్శనం కూడా ఉంటుంది. ఉచిత దర్శనం కనుక మనం చూసుకున్నట్టయితే కొద్ది దూరం నుంచి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. అదే ఓ 300, 500 ఎంతో కనుక పే చేస్తే దేవుణ్ణి కొంచెం దగ్గర నుంచి చూడొచ్చు. కానీ షిరిడీలో మనం చూసుకున్నట్టయితే ఇటువంటి ఏముండయి. అందరికి ఒకటే రూలు, అందరు వెళ్ళొచ్చు, అందరు ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు, అన్నీ అవుతా ఉంటాయి. అయినా కూడా మరి సాయిబాబా ఆలయాలను ధ్వంసం చేస్తుంటే మీ ఒపీనియన్ ఏంటిది? మీరు బాధపడుతున్నారా? అసలు అంటే మీకు ఆవేదన చెందుతున్నారా? మీ ఒపీనియన్ చెప్పండి మాకు. ఇప్పుడు బాధ అనేది న్యాచురల్గా ఉంటుంది. సద్గురువుని గురువులా మాత్రమే నేను భావిస్తాను. గురువుకి శిష్యుడు హృదయంలో నిలుపుకోవాలి, హృదయంతో ఆరాధించాలి. ఈ భౌతిక పూజలు, కుంభాభిషేకాలు, ఇవన్నీ హంగామాలు చేయాల్సిన అవసరం లేదు. అయితే
కొంతవరకు అజ్ఞానంతోటో లేదా అతి భక్తితోటో కొందరు చేయడం అనేది మనం చూస్తున్నాము. మేబీ నేను కూడా తొలినాళ్లలో ఆయనకి ఒక 12 సంవత్సరాలు బాబాగారి పేరు చెప్పి ప్రతి గురు పౌర్ణమికి చాలా గ్రాండ్గా అభిషేకాలు అవి చేసి కనీసం ఒక 1000 మందికి ఏదో బాబా ఇచ్చిన గురువు ఇచ్చిన శక్తి కొద్దీ అన్నదానం, వస్త్రదానం ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత గురువుని ఎప్పుడైతే నేను త్రికరణ శుద్ధిగా ధ్యానించడం మొదలుపెట్టానో గురువు యొక్క ఆదేశం అయ్యింది నాకు, ఇంకా చాలు, నువ్వు ఈ భౌతికమైనటువంటి ఈ అలంకారాలు, ఈ పూజలు, అన్నదానాలు ఇటువంటివన్నీ కూడా చేయవలసిన అవసరం లేదు. నువ్వు చేయవలసింది ఏంటి? జ్ఞానము, మోక్షానికి మార్గము కావాలి అంటే ధ్యానిస్తే చాలు అనేటువంటి ఆదేశం నాకు ఎప్పుడైతే సద్గురువు నుంచి లభించిందో అప్పటి నుంచి అవన్నీ తగ్గించేసి ఒక రకంగా మానేసి కేవలం మెడిటేషన్, ధ్యానం చేసుకుంటూ గడుపుతున్నాను. అయితే ఇక్కడ ఇందాక ఒక విషయం చెప్తూ నేను ఆపాను. చెప్పండి. గురువు వేరు, దేవుడు వేరండి. గురువు గురువే. గురువులు మనకి అనేక మంది, అందులో సద్గురువులు మాత్రము కొందరే ఉంటారు. అలాగే జగద్గురువు శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన భగవంతుడిని మించిన గురువు ఉంటారా? ఉండడు. మన హైందవ సాంప్రదాయం ప్రకారము పరమాత్ముడు, ఆ పరబ్రహ్మ, ఆ పరమేష్టి ఎక్కడ ఉంటాడు? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెప్పబడి ఉంది మనకి. అంటే సత్యం అంటే ఏమిటి? కనిపించని అంతా కూడా పరమాత్మే అనేది సత్యము. జ్ఞానం అంటే ఏమిటి? ఈ విషయాన్ని గ్రహించి ప్రతి మానవుడు గుర్తుపెట్టుకొని ప్రవర్తించటము. అనంతం అంటే ఏమిటి? ఈ బ్రహ్మాండ భాండం మొత్తము, ఈ యావత్ సృష్టి మొత్తము కూడా పరమాత్మే. పరమాత్మ అనంతుడు, అంతటా ఉంటాడు, సర్వాంతర్యామి, అన్నీ పరమాత్మ స్వరూపమే అనేటువంటిది అనంతం. అంటే పరమాత్మ అంతటా ఉంటాడు. ఈ ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకినా అందందే కలడు అని బమ్మెర పోతనామాచుడు రాశారు కదా. అంటే అది వాస్తవం. ఆ వాస్తవాన్ని ముందు తరాలకి పొందుపరచడం కోసం ఆయన రాశారు అనుభవంతో. అది అనంతం. ఇంకా బ్రహ్మ. బ్రహ్మ ఏమిటి? పరమాత్మ. ఈ ఎరుక కలిగి ఉండటము, ఈ సత్యము అనేటువంటి జ్ఞానము కలిగి ఈ అనంతం మొత్తము ఆ పరబ్రహ్మే అనే ఎరుక కలిగి ప్రతి ప్రాణి జీవించాలి అనేటువంటిది మనకి వేదాల ద్వారా తెలియవస్తున్న విషయము. అది భగవంతుడు అంటే అది, దేవుడు అంటే అది. ఆ విషయాన్ని పక్కన పెట్టి గురువుల్ని, యోగుల్ని, స్వామీజీల్ని, మాతాజీల్ని అందరినీ కూడా దేవుడు, భగవంతుడు అని భావించడం తప్పు కాదు. కానీ గుళ్ళు గోపురాలు కట్టి దేవుడికి చేసినటువంటి పూజలు, పునస్కారాలు, మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ చేసుకుంటూ సరే ఒకవేళ చేయడం మొదలు పెట్టారనుకోండి, మళ్ళీ వాటిని కూలగొట్టేయడం అనేది అమానుషం. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఏదో ఒక చోట ఒక ప్రభువు ప్రజల కోసము
ప్రజలందరినీ రోజు ఓసారి కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడానికి ఒక పెద్ద మీటింగ్ హాల్ కట్టించట, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి. అంటే లక్షలాది మంది ఎట్ ఏ టైమ్ అటెండ్ అయ్యేలాగా ఒక పెద్ద హాల్ కట్టించట. కట్టించిన కొద్ది కాలానికి ఆ రాజు యొక్క రాజ్యము ఆయన్ని యుద్ధం చేసి ఇంకొక ఆయన గెలిచి ఆ రాజ్యాన్ని ఈయన సొంతం చేసుకొని ఈ హాల్ని కూలగొట్టేశాట. నష్టం ఎవరికి? ప్రజలకి. ఎందుకని? అది ప్రజాధనముతో నిర్మించబడినటువంటి, ప్రజల కోసం నిర్మించబడినటువంటి ప్రజా దర్బారు హాల్ అది కదా. అంటే ఈ నిర్మించడమే ఖర్చు పెట్టి దండగా తప్పు అని అనిపిస్తే ఆ పని చేయకూడదు. చేసిన తర్వాత దాన్ని నిలబెట్టాలి, దాన్ని వృధాగా పడగొట్టకూడదు. అందువల్ల గురువులకి గౌరవించాలి, గురువు యొక్క బోధల్ని అనుసరించాలి, గురువునే దైవంగా భావించాలి. గురుసేవా భాగ్యానికి ఏ శిష్యుడు ఎట్టి పరిస్థితుల్లో దూరం కాకూడదు. అందుకు ఎగ్జాంపుల్గా దత్తాత్రేయులు వారు, శ్రీపాద వల్లభుడు వారి చరిత్రలు తెలుసుకుంటే అందులో అనేక ఉదంతాలు, అనేక ఉదాహరణలు మనకు ఉంటాయి. అవన్నీ ముందు ముందు ముచ్చటించుకుందాము. అయితే ఇప్పుడు సమస్య ఏమిటి అంటే, షిరిడి సాయిబాబా గారి విగ్రహాలని దేవాలయాల నుంచి తీసేయమని చెప్పడము. ఎందుకంటే దేవాలయాలన్నీ కూడా మనకి మన ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. మన హైందవ దేవాలయాలన్నీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హ్యాండ్లో ఉంటాయి. సో ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు స్వయం నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. దానికి సంబంధించిన మంత్రులు, వాళ్ళపైన ఇంకా మంత్రులు, వాళ్ళపైన ఇంకా పెద్దవాళ్ళు, ఆ తర్వాత కోర్టులు, మన చట్టాలు, ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళందరూ కలిసి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల్ని అమలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే మధ్యలో బాధపడే వాళ్ళు ఎవరు? భక్తులు. భక్తులు నిజమైన భక్తి తత్వంతో ఉన్నవాళ్ళు డెఫినెట్గా బాధపడతారండి. రెండోది, భక్తి అనేటువంటిది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి సంబంధించింది. అయితే కోట్లాది ప్రజలు ఒక గురువుని సాక్షాత్తు భగవంతుడిలా భావిస్తున్నారు అంటే ఆ గురువు యొక్క బోధనలు, ఆయన చేసినటువంటి మంచి పనులు ఎన్నో కొన్ని ఉంటేనే కదా. అవును. అవి వాటి యొక్క సత్ఫలితాలని వాళ్ళు అనుభవించబట్టే కదా గురువుని దైవంలా భావిస్తారు. ఆ భావాన్ని మాత్రము ఎవరు కోల్చలేరు, ఎవరు తొలగించలేరు. అయితే అమ్మ ఒక ప్రశ్న, రాధా మనోహర్ దాస్ పేరు విన్నారా? ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు కొన్ని వీడియోస్తోని. ఎవరైనా? రాధా మనోహర్ దాస్. తెలియదండి. తెలీదా? అంటే నేను ఎప్పుడు బయట ప్రపంచంతో తక్కువ, నాకు ఇది టీవీలో అవి కూడా ఎక్కువగా చూడను. అది అంటే నేను చిన్న మీకు ఒక క్లూ ఇస్తా. క్రిస్టియన్స్ని కానివ్వండి, వీళ్ళందరినీ, ముస్లిమ్స్ని కానివ్వండి, అంటే ఎవరైతే హైందవ ధర్మాన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారో వాళ్ళను తను కూడా విమర్శిస్తున్నాడు అనమాట. ఎక్కువ గొర్రెలని అనడం కానివ్వండి, ఇటువంటివన్నీ. ఎవరో చెప్తే విన్నాను. నేను వారి ఎపిసోడ్లో అవి సరిగా ఏవి ఫాలో అవ్వలేదు. వారి గురించి పెద్దగా నాకు తెలియదు. కానీ నేను ఒక విషయం మాత్రం చెప్పగలను, వారెవరు అనేది నాకు తెలియకపోయినప్పటికీ, ఒకటి, పరనింద పరదోషణ అనేటువంటిది ఎవరు ఆమోదించదగినటువంటి విషయం కాదండి. ఇప్పుడు మీ దృష్టిలో మీ జీవితంలో వెరీ ఇంపార్టెంట్ పర్సన్ నేను అయ్యి ఉండొచ్చు, లేదా నా దృష్టిలో మీరు సాక్షాత్తు దేవుడి కంటే ఎక్కువ నాకు అంత మేలు చేసిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు, నా ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు, లేదా నేను ఆపదలో ఉన్నప్పుడు రక్షించిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు. అప్పుడు మిమ్మల్ని నేను
దైవం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను, ఆరాధిస్తాను, గౌరవిస్తాను. అది నా వ్యక్తిగతమైన విషయం. దాన్ని ఇంకొకళ్ళు నిందించటము, ఇలా వేలెత్తి చూపించటము అది సమంజసం కాదండి. మీకు నచ్చిన మార్గంలో మీరు ప్రయాణం చేయండి. నాకు నచ్చిన మార్గంలో నేను ప్రయాణం చేస్తాను. లోకం మొత్తాన్ని ఇటే నడు, ఇటే వెళ్ళు అని శాసించడానికి నీవెవరు? నువ్వెవరు? ఇలాగే నడవాలి, ఇదే చెయ్యాలి, ఇలాగే ఉండాలి అని చెప్పడానికి. పరమాత్ముడు ఎప్పుడూ కూడా పరమాత్మ తత్వం తెలిసిన వాళ్ళు ఎవరు అలా మాట్లాడరండి. పరమాత్మ తత్వము ఏమిటి? సర్వము ఇందాకే చెప్పుకున్నాం, సమస్తము పరమాత్ముడే. కనిపించేది కనిపించనిది ఈ సకల చరాచర సృష్టి పరమాత్మే. సర్వజీవుల్లోనూ ఉండేది పరమాత్ముడే అని కదా భగవతత్వాన్ని మనము తెలుసుకున్నది. ఈ తత్వాన్ని తెలుసుకున్న ఏ మనిషి అయినా సరేనండి అలా మాట్లాడకూడదు. అయితే అమ్మ, నేను ఇదే ప్రశ్న రాధా మనోహర్ దాస్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగిన, మన హైందవ ధర్మం కానీ సనాతన ధర్మం కానీ ఏదైనా సరే మన గ్రంథాలు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా పరమతాన్ని దూషించొద్దు అని మాత్రమే చెప్పారు. దూషించాలి, వాళ్ళ పైన విమర్శలు చేయాలని ఏ ధర్మం మనకు చెప్పలే. అటువంటిది మీరు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న నేను వేసినప్పుడు తనేమన్నారంటే, మన దేవుళ్ళని కానివ్వండి, మన ఆ దేవుళ్ళ ఫోటోలను కానివ్వండి, చాలా అంటే వాళ్ళు బాగా విమర్శిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఇంటి ముందు ఒకరు వచ్చి చెత్త పోసింది, నువ్వేం చేస్తావు? అయ్యో ఎవరిని ఏమనొద్దు కదా అని నువ్వు సైలెంట్గా ఉంటే రోజుల తరబడి నీ ఇంటి ముందు చెత్తేస్తూనే ఉంటారు. సో వాళ్ళు మన మతాన్ని అన్నప్పుడు నేనెందుకు అనకుండా ఉంటా, నేను కూడా అంటా అని అన్నాడు అనమాట. అది తప్పండి. ఇది ఇక్కడే దేవుణ్ణి నేను చూపిస్తా, మీకు ఇప్పుడే చూపిస్తా. రోజు చెత్త పోస్తున్నా, ఎవరిని నిందించకుండా, ద్వేషించకుండా, దూషించకుండా ఓర్పుగా ఆ చెత్తను మీరు రోజు ఎత్తి పడేసుకుంటూ ఉన్నారనుకోండి, ఓ సంవత్సరం ఎత్తారనుకోండి ఆ చెత్తను, అలాగా సంవత్సరం తర్వాత ఆ చెత్త వేసేవాడికే మార్పు వస్తుంది. అరే, నేను రోజు తప్పు చేస్తున్నాను, ఆవిడ ఇంటి ముందు చెత్త పోస్తున్నాను, ఆవిడ నన్ను పల్లెత్తు మాట అనకుండా ఎంతో సహనంతో ఆ చెత్తని తీసి పారేసుకుంటున్నారు. సో నేను చేస్తున్నది తప్పు, నేను ఈ తప్పు ఇంకా చేయకూడదు అనే మార్పు అతనిలో వస్తుంది, మీలో ఓర్పు ఉంటే. అదే బాబాగారు చెప్పింది, సద్గురువులు చెప్పింది అదే. శ్రద్ధ సబూరి అంటే ఓర్పు సహనము ఎవరిలో అయితే ఉంటాయో వారి హృదయంలో పరమాత్ముడు కొలువై ఉంటాడు. నువ్వు జీవుడిలోనే దేవుణ్ణి చూడలేకపోతే ఇంకా ఎక్కడ చూడగలవు? రెండోది, ఇది 100% రాజకీయమైనటువంటి విషయాలు. దైవాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం అనేది శుద్ధ పొరపాటు పని అండి. పరమాత్ముడికి కులం ఉందా, మతం ఉందా? మనుషులు పెట్టుకున్నాము ఇవన్నీ. మనుషులు వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ అవసరాల కొద్దీ కొన్ని కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు, కులాలు, మతాలు, తెగలు ఇవన్నీ ఎవరికి వాళ్ళు అనాదిగా కొన్ని వందల సంవత్సరాలుగా కొన్ని యుగాల్లో మొదలుపెట్టి ప్రారంభించి దాన్ని అలా కంటిన్యూ చేస్తున్నారు. అది ఒక దురాచారము అంటాను నేను. యాజ్ ఏ స్పిరిచువల్ పర్సన్ ఇట్ ఈజ్ ఏ మిస్టేక్ అంటాను నేను, తప్పు. అది పరమాత్ముడు అంతటా ఉన్నాడు అనేది పరమాత్మ తత్వం ద్వారా తెలుసుకున్న ఏ సాధువు అయినా సరే, ఏ మనిషి అయినా సరే, పరనింద పరదూషణ పంచమహాపాతకాల్లో ఒకటి అనేది గుర్తుంచుకోవాలి. ఎవరిని నిందించకూడదు. మీకు నేను ఇష్టము, నా పేరును మీరు పూజిస్తారు, నా ఫోటో పెట్టుకొని కొలుచుకుంటారు, అవసరమైతే నా విగ్రహాన్ని కూడా చేయించి ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటారు. అయితే అంతవరకు తప్పు కాదు. అది అందరినీ చెయ్యమని ఆయన ఉద్దేశం ఏంటంటే, అందరినీ మీరు మా మతంలోకి మారండి అని ఒత్తిడి చేయడం తప్పు. అయితే అమ్మ, సేమ్ ఇదే రాధా మనోహర్ దాస్ గారిని నేను ఈ ప్రశ్న వేసాను. అంటే మిమ్మల్ని నేను ఏదైతే అడిగానో వారిని కూడా నేను ఈ ప్రశ్న వేసాను అనమాట. తను ఏమన్నారంటే,
సాయిబాబా విగ్రహాలని గుళ్ళల్లో తీస్తున్నారు, అట్లా తీయడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అన్న ప్రశ్న నేను తనని అడిగితే తను ఏమన్నారంటే, గురువారం అనగానే గురువులని పూజించాలి. మన హైందవులల్లో ఎంతో మంది గురువులు ఉన్నారు, రాఘవేంద్ర స్వామి కానివ్వండి, ఇంకా వేరే గురువులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని పూజించకుండా అవును, వాళ్ళను పూజించకుండా సాయిబాబాను పూజించడం ఎందుకు? హిందువులనే ఎంతో మంది గురువులు ఉన్నారు కదా, వాళ్ళను పూజించండి, ఎవరు వద్దంటున్నారు? నేను అదే చెప్తున్నాను. అది వారి సందేహమైనా మీదైనా ఎవరిదైనా సరే నా సమాధానం, నా అభిప్రాయం చెప్తున్నాను. చెప్పండి. యాజ్ ఏ స్పిరిచువల్ పర్సన్గా, ఆధ్యాత్మికురాలిగా మాత్రమే ఈ సమాధానం ఇస్తున్నాను. నాకు ఎవరి పట్ల ఎటువంటి అభిప్రాయాలు కానీ అభిమానాలు కానీ లేవు. చూడండి, భగవంతుడికి కులము లేదు, మతము లేదు, రంగు రూపు రుచి ఏమీ ఉండవు. ఎందుకంటే అవన్నీ ఈ బ్రహ్మాండ భాండానికి సృష్టికర్త, నడిపేది, లయింపజేసేది ఆ పరమాత్ముడే, ఆ పరమేష్టే, ఆ సర్వేశ్వరుడే, ఆ పరబ్రహ్మే. అటువంటి భగవంతుడికి లేని కులాన్ని, మతాన్ని, రాజకీయాల్ని ఎందుకండి మనము ఆపాదించాలి? అది ఎంత నేరము, ఎంత పాపము. హైందవ ధర్మములో, హైందవ సాంప్రదాయంలో పలానా వాళ్ళనే పూజించు, వీళ్ళను పూజించకు అంటే ఎక్కడైనా రాసి ఉందా? భగవంతుడంటే ఇదే, దీన్నే పూజించు, దీన్ని పూజించకు, దీనికే విగ్రహం పెట్టు, ఇదికే గుడి కట్టు అని ఎక్కడైనా రాసి ఉందా? వేదాల్లో చెప్పబడి ఉందా? ఉపనిషత్తుల్లో ఉందా? ఇందుకు కూడా ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరికీ చెబుతున్నాను. శంకర భగవత్పాదులు వారు ఒకసారి గంగానదీ తీరానికి అనుష్ఠానం చేసుకోవడానికి నడిచి వెడుతూ ఉంటే ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక చండాలుడు, అట్టడుగు వర్గము వాడిగా చూడబడేటువంటి ఒక వ్యక్తి ఎదురు పడతాడు. ఈయన మడి ఆచారంతో గంగా స్నానానికి బయలుదేరాడు. ఈయన తలెత్తి చూసి, నాయన తొలుగు తొలుగు అన్నట్ట. అతను పక్కకి తొలగి నిలబడి వినయంగా నమస్కరించి, అయ్యోరు దండాలండి, మీరు తొలుగు తొలుగు అంటున్నది ఈ చండాల రూపంలో ఉన్న నన్న, నాలోని ఈశ్వరుడా అని అడిగేట. వెంటనే భగవత్పాదుల వారు అతనికి సాష్టాంగ నమస్కారం చేసి, తప్పైపోయింది, మన్నించు తండ్రి అన్నట. ఆ వచ్చింది ఎవరో కాదు, ఇతనిలోని ఆధ్యాత్మికతని పరీక్షించడానికి సాక్షాత్తు ఆ సదాశివుడే ఆ రూపంలో వచ్చాడనమాట. ఇంతకంటే ఏం కావాలండి నిదర్శనము? ప్రతి రూపము, ప్రతి నామము, ప్రతి నామరూపాలు లేనిది కూడా, జడస్వరూపము కూడా, అన్నీ కూడా పరమాత్మే అని నోటితో ఓదరగొట్టి స్పీచ్లు దంచడం కాదు, బూతులు మాట్లాడడం కాదు, నిందించడము, పరనింద పరద్వేషణ కాదు మనం చేయాల్సింది. మానవ ధర్మం ఏమిటి అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అందరినీ గౌరవించాలి, అందరి నుంచి గౌరవాన్ని పొందాలి. వెరీ సింపుల్. అన్యమతాల పట్ల ద్వేషం, అన్యమతాలని దూషించటము సవ్యమైన పని కాదు. అది పరమాత్మ తత్వంలో లేదు. సరే అమ్మ, అంటే ఇప్పుడు మీరు ఫైనల్గా ఏమంటారు? ఇప్పుడు సాయిబాబా విగ్రహాలను తొలగించడం కానీ ఇవన్నీ చేస్తున్నారు కదా, అమానుషం అని అయితే చెప్పారు మాకు. అవునండి. అయితే ఇప్పటి వరకు అంటే ఇప్పుడు గుడిలో ఫర్ ఎగ్జాంపుల్ మనం పూజ చేయడానికి ఒక ఫోటో తీసుకున్నాం, దేవుళ్ళ ఫోటో, ఒక 5-6 దేవుళ్ళు ఉన్న ఫోటో ఫ్రేమ్ని మనం కొనుక్కున్నట్టయితే అందులో ఖచ్చితంగా సాయిబాబా ఉంటున్నారు. ఇప్పుడు అట్లా పూజించే వాళ్ళకు, కొత్తగా పూజించే వాళ్ళకి మరి సాయిబాబా దేవుడు కాదంటున్నారు కదా, గుడిలో నుంచి విగ్రహాలను తొలగిస్తున్నారు కదా, ఇప్పుడు సాయిబాబాను పూజించవచ్చా, పూజించరాదా అనే రకరకాల డౌట్లు కూడా వస్తున్నాయి జనాలలో. ఎవరి గురువుని వాళ్ళు ఆరాధిస్తారు, పూజిస్తారు, ధ్యానిస్తారు,
కొలుచుకుంటారు, అంటే ప్రార్థిస్తారు. పకీర్ అంటున్నారు, ముస్లిం అంటున్నారు. ఒక ముస్లిం దేవుడు మనకెందుకు, మనం హైందవులం కదా. గురువుకి కులమతాలు ఉండవండి. ఇంతసేపు నేను చెప్పింది అదే. గురువుకి కులము లేదు, మతము లేదు. గురువుకు ఉండేది జ్ఞానము. ఆ జ్ఞానాన్నే 10 మందికి పంచిపెడతాడు. అందుకే గురువు అని పిలువబడతాడు, గురువుగా గుర్తింపబడతాడు. నువ్వు గురువుని గురువుగా గుర్తించనంత కాలము నీకు ఒక ఫకీర్ లాగానో, నీకు ఒక ముస్లిం లాగానో, క్రిస్టియన్ గానో, ఇంకో ఏదో కులంగానో మతంగానో, ఒక మామూలు మనిషిగానో అలాగే కనపడతాడు. గురువుని గురువుగా గుర్తించగలిగిన వాడికే గురువుని ఆరాధించాలి, సేవించాలి, గౌరవించాలి, గురు బోధలు అనుసరించాలి అనే జ్ఞానం కలుగుతుంది. అయితే అమ్మ, ఇప్పుడు తర్వాత కొంతమంది బాబాలు వచ్చారు, సత్యసాయి బాబా అని, లేకపోతే ఇంకొకరు అని. వీళ్ళంతా ఎవరమ్మా మరి? ఏమండి, లోకంలో అనేక మంది ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళుగా ఎస్టాబ్లిష్ అవ్వరు. ఇప్పుడు నేను ఒక ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నాను. నా ఇంట్లో కూర్చొని నేను ధ్యానం చేసుకుంటా. నేనేమి వెనకాల ఒక గ్యాంగ్ని వేసుకొని సంచారం చేస్తూ ఉండను. ఒక పూర్తి కాషాయం ధరించేసి మత ప్రచారానికో, కుల ప్రచారానికో, లేదా నేను హైందవ స్త్రీనే అయినప్పటికీ హైందవ మత ప్రచారం చేస్తాను, లేదా ఇంకో మత ప్రచారం చేస్తాను. అట్లాంటి పనులు చెయ్యను. ఎందుకు చెయ్యను? పరమాత్మతత్వము నాకు నరనరాల జీర్ణింప చేసుకునే భాగ్యాన్ని ఆ సర్వేశ్వరుడు కలిగించాడు గనుక అటువంటి తప్పు నేను చెయ్యను. అదే నా సవినయమైనటువంటి విన్నపం కూడా. ఎవరైతే సాధు జీవనం గడుపుతున్నారో సద్గుణ సంపన్నులుగా జీవించండి. అంతేగాని ఎవరిని ద్వేషించద్దు, దూషించద్దు. మీరు రాజకీయాల జోలికి అస్సలు వెళ్ళద్దు. భగవతత్వాన్ని, భగవదారాధనని, జ్ఞాన మార్గాన్ని, ధ్యాన మార్గాన్ని మాత్రమే అనుసరించడం మీ యొక్క ధర్మము. ఇప్పుడు సన్యాసికి కొన్ని ధర్మాలు ఉంటాయి, సన్యాసం తీసుకున్న వాళ్ళకి. అలాగే యోగులకి, పీఠాధిపతులకి, మఠాధిపతులకి, ఇలాగా కొందరికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాన్ని అనుసరించాలే తప్ప ఇంకొకరిని విమర్శించడము, దూషించడము అది సరైన పద్ధతి కాదు. అయితే అమ్మ, రమణ మహర్షి మీకు ఐడియా ఉండే ఉంటారు. రమణ మహర్షి గారు తను ఏం చెప్తున్నారంటే, సాయిబాబా నాన్ వెజ్ తినమని చెప్పిండు, నాకు రోజు సాయిబాబా కల్లో కనిపిస్తాడు, నాతో మాట్లాడతాడు అని ఇవన్నీ తను చెప్తా ఉంటాడు అనమాట. సేమ్ మీలాగానే తాను కూడా సాయిబాబాకి పెద్ద భక్తుడు. మరి మీకు ఎప్పుడైనా కల్లో కనిపించిందా, మీతో మాట్లాడిందా? నాకు కలలే రావండి. నాకు కలలు రావు. కలలు పగటి కలలు కనడం కూడా తెలీదు. నో డ్రీమ్స్. ధ్యానంలో డైరెక్ట్ యాస్ట్రనల్ ట్రావెల్ చేయడమే అన్నమాట. అంటే డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిన తర్వాత ఆధ్యాత్మిక లోకంలో విహరించడము, అసలైన ఆనంద అనుభూతికి లోనవ్వడము. అంటే భగవతత్వాన్ని ఎరిగిన వాళ్ళు అది మాత్రమే సాధించగలుగుతారు. అది అసలైన ఆధ్యాత్మిక జీవనం గడిపేటువంటి వ్యక్తి సాధించేది. అంతేగాని నాలుగుకి నరం లేదంటారు. నోటికి ఎటు వస్తే అటు మాట్లాడేసి తర్వాత పక్కకి వెళ్ళిపోయి జీవచాపల్యం చంపుకోలేక అవి ఇవి తినేసేసి మూతి తుడిచేసుకొని ఇలా కూర్చుంటే వాళ్ళు సరైన ఇదనరు. ఇంకపోతే నాన్ వెజిటేరియన్ అనే విషయానికి వస్తే, పూర్వకాలము ఆది మానవుడు నాగరికత తెలియని రోజుల్లో, ఈ కలియుగంలోనే అడవుల్లో చెట్లు చేమల్లో అలా తిరుగుతూ అప్పుడు కనిపించిన జంతువుల్ని వేటాడి అలా కొంతకాలం పచ్చివే తినడము, తర్వాత వాటిని కాల్చుకొని తింటే రుచిగా ఉంటుంది అనేది, 2 రాళ్ళు ఇలా కొడితే నిప్పు వచ్చి 4 ఎండు పుల్లలు పెట్టి మంట చేసి అందులో ఆ మాంసాన్ని కాల్చుకొని తినడము. ఆ తర్వాత కాలంలో
ఆ చెట్లు చేమలకు కాసిన కందమూలాలు తినడము, ఆకులు అలాలు పుష్పాలు పళ్ళు అవి తిని బతకడము. ఆ తర్వాత వేటాడి జీవనం కొనసాగించడము. ఆ తర్వాత వేటకి స్త్రీలు రాలేకపోతే వాళ్ళని ఇంటి దగ్గరే ఉంచి పురుషులు మాత్రమే వేటకి వెళ్ళడము. ఇలా మన నాగరికత, సింధు నాగరికతలు ఇవన్నీ మీరు చిన్నప్పుడు చదివి ఉంటారు. మళ్ళీ ఒకసారి తిరగేస్తే అందరికీ తెలుస్తుంది. అలాగా మానవుడి యొక్క నాగరికత పెరిగే క్రమంలో ఆహార వ్యవహారాలు అనేటువంటివి మార్పు చెందుతూ వచ్చాయండి. ఇప్పటికీ అదే అలవాట్లని కొనసాగించే వాళ్ళు కొందరు మాంసాహారము భుజిస్తున్నారు, కొందరు శాకాహారులుగానే ఉంటున్నారు. అయితే ఈ సందర్భంగా నేను వినయంగా ప్రేక్షక మహాశయులందరికీ ఒక మనవి చేయాలనుకుంటున్నాను. శాకాహారము, సాత్విక ఆహారము ఎందుకు తీసుకోవాలంటే, సాత్వికమైన ఆహారము భుజించేటువంటి వాళ్ళకి ఆలోచనలు కూడా సాత్వికంగా ఉంటాయి. సర్వన ఫైటింగులకి వెళ్ళిపోవడము, నీ అక్కని అమ్మ అని బాండబూతులు మాట్లాడడము, తల్లుల్ని అక్కల్ని చెల్లెల్ని నోట్లో వేసుకొని ఏమిటండి ఆ అసభ్యకరమైన భాష ఏమిటి, ఆ దెబ్బలాట్లు ఏమిటి, ఆ రక్తపాతాలు దేనికి, ఆ కక్షలు కార్పణ్యాలు పగలు దీంతో ఏం సాధిస్తారు? ఇవన్నీ కూడా మత్తు మాంసాలు, దురభ్యాసాలు, డ్రగ్స్, మత్తు మందులు సేవించడము, ఇవన్నీ ఎవరైతే ఎక్కువ స్థాయిలో ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి బ్రెయిను మందగించిపోతుంది. మందగించిపోయి వాళ్ళు షార్ప్ థింకింగ్ ఉండదు, సాత్వికమైన ఆలోచన సరళి ఉండదు వాళ్ళలో. ఈ ఈ రజోగుణము పేట్రేగిపోతుంది వాళ్ళలో. ఆ రజోగుణము ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఆవేశపరులుగా, కోపిష్ఠులుగా, దుర్మార్గంగా ప్రవర్తించడానికి 90% స్కోప్ ఉంటుంది. అంచేత సత్వ రజో తమో గుణాల్లో ఈ రజోగుణాన్ని కలిగి ఉండే వాళ్ళలో ఎక్కువ శాతము మాంసాహారులు, మద్యం సేవించేవాళ్ళు, దురలవాట్లకు లోనయ్యేవాళ్ళు అని వాళ్ళు గ్రహించి వాళ్ళు కూడా కుటుంబంలోనూ సమాజంలోనూ చక్కగా ఆరోగ్యపరంగాను అన్ని విధాలా కూడా మంచి జీవితం గడపాలి, మంచి ఫ్యూచర్ ఉండాలి అంటే సాత్విక ఆహారానికి అలవాటు పడితే బాగుంటుంది అని నా యొక్క మనవి మాత్రమే. మీరు ఆచరిస్తే మీకే మంచిది. తర్వాత ఇంకొక చిన్న విషయం కూడా, సాత్విక ఆహారం వల్ల 30 సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీలకు కానీ పురుషులకు కానీ శరీరంలో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల జీర్ణ వ్యవస్థ లేదా కొన్ని అనారోగ్యాలకి సాత్విక ఆహారం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అదే మత్తు మాంసాలు, మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా బ్యాడ్ రిజల్ట్ ఇస్తాయి. తద్వారా వాళ్ళు తొందరగానే చిన్న వయసులోనే పేషెంట్లుగా మారే అవకాశం ఉంది. అందుకని కొంచెం మీ అలవాట్లని సవరించుకుంటే మీకే మంచిది. ఓకే ఓకే అమ్మ. అంటే ఇప్పుడు దాకా మనం సాయిబాబా గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సాయిబాబా ఆలయాల్లో హారతి ఇస్తూ ఉంటారు కదా. అవునండి. మరి గురువుకి ఇప్పుడు మీరేమో గురువు దేవుడు కాదు మనం దేవుడిని చేసినాము అని అన్నారు కదా. మరి సాయిబాబాకు హారతి ఇస్తూ ఉంటారు కదా. దేవుళ్ళకి ఇచ్చినట్టే సాయిబాబాకు కూడా హారతి ఇస్తారు కదా. ఒక్కసారి మరి అంటే ఇవ్వడం కరెక్ట్ అంటారా, మనకు మనం పుట్టించుకుందంటారా, ఏమంటారు? ఇవి సాయిబాబా గారు ఉన్న కాలంలో నేను పుట్టలేదు. నేను పుట్టేసరికి ఆయన సమాధి అయిపోయారు. ఆ తర్వాత పుట్టి పెరిగి నేను బాబా గారిని గురువుగా భావించి జీవిస్తున్న ప్రాణిని. అంచేత ఈ హారతులు, ఈ మందిరాలు నిర్మించడము, ఈ విగ్రహాలను ఆవిష్కరించడము, వాటికి దేవుళ్ళకి చేసినట్టే
పూజలు అలంకారాలు ఇవన్నీ చేయడము, వీటన్నిటి గురించి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళని స్టాప్ అని ఆపే శక్తి నాకు లేదు. ఏమండి, నా వరకు నేను ఏం చేయగలను అది చేయగలను. నాకు బాబాగారి నుంచే ఆదేశం వచ్చింది, చాలు నువ్వు మానసిక పూజ చెయ్యి అని బోధించారు. నేను అదే చేస్తున్నాను. అయితే అర్జెంటుగా కొన్ని ఒక 50 సంవత్సరాల నుంచో 100 ఏళ్ళుగానో కొనసాగిస్తున్నటువంటివి సడన్గా ఇవన్నీ స్టాప్ అని చెప్తే ఎవరు మానగలరు? వాళ్ళ మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయి. అందుకని ఈ ఒక్క విషయాన్ని ప్రభుత్వాలు కానీ, కోర్టులు కానీ, లేదా ఈ మత ఛాందస్సులు కానీ, కులపిచ్చిగాళ్ళు కానీ, నేను పచ్చిగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే వాస్తవం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. ఎవరైనా సరేనండి, పరమాత్మ తత్వాన్ని ముందు తెలుసుకోండి. పరమాత్మ తత్వాన్ని కనుక తెలుసుకుంటే మీరు గురుద్వేషులుగాను, గురువుని దూషించే వాళ్ళుగాను ఉండరు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అంటే మేము అడిగిన వెంటనే కాదనకుండా మీరు రావడం, మేము అడిగిన వాటన్నిటికీ చాలా చక్కగా సమాధానాలు ఇవ్వడం, చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ రామరాజ్యం ఛానల్ వారికి, అలాగే కొన్ని కోట్ల మంది ఈ ఛానల్ అభిమానులకి, యాజమాన్యానికి, అందరికీ నా తరఫు నుంచి కూడా ధన్యవాదాలు. జై సాయిరామ్.